సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం 800 to 900 ఉన్న ఇడియమ్స్ ఫ్రేజెస్ చూస్తాం. సో ఈ ప్లేలిస్ట్ మొత్తం కూడా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వస్తాయి. సో దీనికి ప్యారలల్ గానే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా అప్లోడ్ అవుతున్నాయి. సో మీరు అవి మన ఛానల్లో చెక్అవుట్ చేయొచ్చు. సో ఇక్కడతో 900 అయితే కంప్లీట్ అవుతాయి. సో నెక్స్ట్ వీడియోలో 1000 కంప్లీట్ అవుతాయి. సో అలా డైలీ 100 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అలాగే 100 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. సో అవి మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో 801 వచ్చేసి హీటెడ్ డెడ్ ఎండ్. హీటెడ్ డెడ్ ఎండ్ అంటే రీచ్ సిచ్యువేషన్ దట్ లీడ్స్ టు నథింగ్ ఫర్దర్. సో డెడ్ ఎండ్ కంటే ఏంటి, ఇంకా అక్కడ నుంచి ఏం లేదని అర్థం. సో నెక్స్ట్ వచ్చేసి హిట్ ద బుక్స్. హిట్ ద బుక్స్ అంటే వెరీ హార్డ్, అంటే బీభత్సంగా కూర్చొని చదవడం. సో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ద పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ షుడ్ హిట్ ద బుక్స్, అంటే చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలని. నెక్స్ట్ వచ్చేసి హిట్ ద సీలింగ్ ఆర్ రూఫ్. హిట్ ద సీలింగ్ అంటే ఎక్స్ప్లోడ్ ఇన్ యాంగర్. సో ఏదైనా సీలింగ్ గుద్దుకోవడం అంటే దాని అర్థం ఏంటి, పైకి లేవడం. పైకి లేవడం అంటే ఇన్ ద సెన్స్ కోపం రావడం, అలా అనమాట. హిట్ ద జాక్ పాట్. హిట్ ద జాక్ పాట్ అంటే టు మేక్ మనీ క్విక్లీ టు ఫైండ్ ఎగ్జాక్ట్ వాట్ వాస్ సాట్. అంటే అనుకోకుండా అమౌంట్ రావడం అనమాట. జాక్ పాట్ కొట్టడం అంటే ఎక్కువ మనీ కొట్టడం, అనుకోకుండా అది కూడా. నెక్స్ట్ వచ్చేసి హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. అంటే సే ఆర్ డూ సంథింగ్ ఎగ్జాక్ట్లీ రైట్ టు ఫైండ్ ఎగ్జాక్ట్లీ ద రైట్ ఆన్సర్. సో నెయిల్ మీద కరెక్ట్గా హెడ్ మీద కొట్టడం అంటే కరెక్ట్గా మనకు కావాల్సింది చేయడం అనమాట. ఇప్పుడు ఇక్కడ మేక్ ఉంది, ఇక్కడ కింద కొడితే వెళ్తుందా, వెళ్దా, వెళ్తూ. ఎందుకు వెళ్తుంది, పైన కొడితేనే వెళ్తుంది. సో కింద కొడితే వెళ్దా అనమాట. అంటే దాన్ని ఎక్కడ ఏ పని చేయాలో అక్కడ ఆ పని చేస్తే అలా అనమాట హిట్ ద నెయిల్ అంటే. నెక్స్ట్ వచ్చేసి హాబ్సన్స్ చాయిస్. అంటే నో రియల్ చాయిస్ ఎట్ ఆల్, అపరెంట్లీ ఫ్రీ చాయిస్ వేర్ దెర్ ఈజ్ నో రియల్ ఆల్టర్నేటివ్. అంటే మన ఇష్టం వచ్చిన చాయిస్ తీసుకోవడం అనమాట హాబ్సన్స్ చాయిస్ అంటే. నెక్స్ట్ వచ్చేసి హోకస్ పోకస్. హోకస్ పోకస్ అంటే మీనింగ్లెస్ టాక్ ఆర్ యాక్టివిటీ టైపికలీ డిజైన్ టు ట్రిక్ సమ్వన్. సో అంటే ట్రిక్స్ ఓపెన్ చేసి, ఏదో ఒక ట్రిక్ చేసి ఎదుటి వాళ్ళని డిసీవ్ చేయడం. సో అది ఒక మీనింగ్లెస్ అనమాట. మీనింగ్లెస్ టాక్ ఆర్ యాక్టివిటీ చేయడం అనమాట, చేసి ఎదుటి వాళ్ళని డిసీవ్ చేయడం. అంటే ఏంటంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి రాబట్టడం, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి హోల్డ్ గుడ్ అంటే రిమైన్ వ్యాలిడ్. సో ఇంకా వ్యాలిడ్గా ఉంటే దాన్ని హోల్డ్ గుడ్ అంటారు. నెక్స్ట్ హోల్డ్ ఆన్. హోల్డ్ ఆన్ అంటే వెయిట్ ఫర్ ఏ షార్ట్ టైం. సో మూవీస్లో మనకు అంటూ ఉంటారు హోల్డ్ ఆన్ ఫర్ ఐ మీన్ 800, అంటే హోల్డ్ ఆన్ అంటే వెయిట్ ఫర్ ఏ షార్ట్ టైం అని. నెక్స్ట్ హోల్డ్ వన్స్ టంగ్స్. బీ సైలెంట్ టు కీప్ క్వైట్. అంటే టంగ్ను పట్టుకోవడం అంటే ఏంటి, ఇప్పుడు మనం మాట్లాడితే టంగ్ కూడా మాట్లాడద్దు. టంగ్ మాట్లాడకుండా ఉంటే మనము మాట్లాడకూడదు, అంటే సైలెంట్గా ఉండమని అర్థం అనమాట. దానికే హోల్డ్ వన్స్ టంగ్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి హోల్డ్ అవుట్. హోల్డ్ అవుట్ అంటే టు ఎండ్యూర్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. టు ఎండ్యూర్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ అంటే మనం ఏదైనా డిఫికల్ట్ ఫేస్లో కూడా తట్టుకుని నిలబడితే దాన్ని హోల్డ్ అవుట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి హోల్డ్ అవుట్ ఏ ఓలివ్ బ్రాంచ్. ఓలివ్ అని ఎక్కడ వచ్చినా పీస్ అనమాట, రిలేటెడ్ టు పీస్. సో డూ సంథింగ్ టు షో దట్ యూ వాంటెడ్ టు డిసగ్రిమెంట్ విత్ హిమ్. అంటే డిసగ్రిమెంట్ని ఎండ్ చేయడం అనమాట. సో అంటే కాన్ఫ్లిక్ట్ని ఎండ్ చేసుకుంటానికి సిద్ధపడ్డాం అనమాట. అంటే పీస్ కోసం తాపత్రయపడ్డాం అలా. నెక్స్ట్ హోల్ ద ఫోర్ట్. హోల్ ద ఫోర్ట్ అంటే ఫోర్ట్ అంటే తెలుసు కదా, కోట. సో కోటని కలిగి ఉండడం అంటే హోల్డ్ చేయడం, అంటే దాని అర్థం ఏదైనా రెస్పాన్సిబిలిటీలో ఉండడం అనమాట. టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎ సిచ్యువేషన్ టెంపరీలీ. సో ఏదైనా టెంపరీగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దానికి అది వాడతారనమాట. నెక్స్ట్ హోల్డ్ ద కీ. హోల్డ్ ద కీ అంటే టు హ్యావ్ కంట్రోల్ ఆఫ్ సంథింగ్. సో ఏదన్నా కంట్రోల్ ఉంటే, ఐ మీన్ ఏదైనా కంట్రోల్లోకి తీసుకుంటే దాన్ని హోల్డ్ ద కీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి హోల్డ్ అప్ వన్స్ హెడ్. హోల్డ్ అప్ వన్స్ హెడ్ అంటే ప్రౌడ్ ఫీల్ అవడం అనమాట. నువ్వు తలెత్తుకుని నిలబడాలంటారు కదా, సో అలా అనమాట. సో తలెత్తుకుని నిలబడ్డాం. నెక్స్ట్ వచ్చేసి హోల్డ్ వాటర్. హోల్డ్ వాటర్ అంటే సీమ్స్ యాక్సెప్టబుల్, ఎపియర్ టు బి వ్యాలిడ్ ఆర్ అన్రీజనబుల్. సో ఏంటంటే ఏదైనా యాక్సెప్ట్ చేయడానికి రీజనబుల్గా ఉండడం అనమాట హోల్డ్ వాటర్ అంటే. నెక్స్ట్ హోల్డ్ యువర్ హార్సెస్ అంటే బీ పేషెంట్, స్లో డౌన్ టు రిస్ట్రైన్ వన్ సెల్ఫ్. అంటే పేషెన్స్గా ఉండడం అనమాట, స్లో డౌన్ తగ్గడం అనమాట, అలా అనమాట. హోల్డ్ యువర్ హార్సెస్ అంటే బీ పేషెంట్ అంటారు. సో మనకి మూవీస్లోనే ఉంటుంది ఎక్కువ ఇది. సో డోంట్ బీ రెక్లెస్, హోల్డ్ యువర్ హార్సెస్ అంటారు అనమాట, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి హోప్ అగెన్స్ట్ హోప్. అంటే నర్చర్ అండ్ ఇంపాసిబుల్ హోప్ అనమాట. సో ఇంత పెద్ద ఎడారిలో ఒక మొక్క అంటే, సో దానికి ఎంత హోప్ ఉండాలి అది పెరగాలంటే. ఎందుకంటే ఇక్కడ ఎడారంటే ఫుల్గా ఎండ ఉంటుంది అనమాట. సో దానికి తగ్గట్టు ఎంత కేర్ తీసుకోవాలి అంటే ఇంపాసిబుల్ హోప్ అనమాట. అలాంటి దాన్ని నర్చర్ చేయాలన్నమాట, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి హార్స్ అరౌండ్. హార్స్ అరౌండ్ అంటే టు బిహేవ్ ఇన్ ఎ సిల్లీ అండ్ నాయిసీ వే. సో పిల్లలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు వీళ్ళు పెద్దవాళ్ళు కూడా. సో అంటే సిల్లీగా బిహేవ్ చేస్తున్నారు అనమాట. సో అలాంటి దాన్ని హార్స్ అరౌండ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి హార్స్ సెన్స్. సో హార్స్ సెన్స్ అంటే బేసిక్ కామన్ సెన్స్ అనమాట.
సో యూ హ్యావ్ నో హార్స్ సెన్స్ అట్ ఆల్ అంటే నీకు కామన్ సెన్స్ కూడా లేదని అంటే సింపుల్గా బేసిక్గా ఉండాల్సిన సెన్సులు కూడా లేవని అర్థం అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హార్సెస్ ఫర్ కోర్సెస్. హార్సెస్ ఫర్ కోర్సెస్ అంటే డిఫరెంట్ పీపుల్ ఆర్ సూటెడ్ ఫర్ డిఫరెంట్ జాబ్స్ అనమాట. సో మనకి దీన్ని దున్నడానికి వాడతారా, పొలం దున్నడానికి హార్స్ని, రేసింగ్కి వాడతారా? సో ఇది కుదరదు. సో ఇది కరెక్ట్ అనమాట. సో ఇది దున్నడానికి వాడేది ఏంటి? కౌస్, బుల్స్, ఆక్స్ ఇవి ఉన్నాయి. సో ఇదేంటి ఓన్లీ రైడింగ్‌కి వాడతారనమాట. సో ఇక్కడి నుంచి ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికి గానీ, హార్స్ రేసెస్ గానీ అలా అనమాట. సో ఎవరి జాబ్ వాళ్ళు చేయాలనడానికి హార్స్ ఫర్ కోర్సెస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి హౌ టైమ్స్ ఫ్లైస్. సో టైం ఎంత ఫాస్ట్‌గా అయిపోతుంది. టైం పాసెస్ క్విక్‌లీ అంటే సో టైం చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుందని చెప్పడానికి ఇది వాడతారనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యూ అండ్ క్రై. సో హ్యూ అండ్ క్రై అంటే నాయిసీ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ యాంగర్. అంటే ఏదైనా ప్రొటెస్ట్ చేసేటప్పుడు అరుస్తూ ఉంటారు కదా! స్లోగన్స్‌తో. సో అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి హస్బెండ్ అవర్ రిసోర్సెస్. సో హస్బెండ్ అవర్ రిసోర్సెస్ అంటే సేవ్ చేసుకోవడం అనమాట. రిసోర్సెస్‌ని సేవ్ చేసుకోవడం. అంటే లిమిటెడ్‌గా వాడుకోవడం అనమాట. అంటే ఉన్న రిసోర్సెస్‌ని మనకి తగ్గట్టు మలుచుకోవడం. అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐ కాంట్ థింక్ స్ట్రెయిట్. అంటే కెనాట్ థింక్ రేషనల్లీ డ్యూ టు బీయింగ్ ఓవర్‌వెల్మ్డ్ విత్ ఎమోషన్. సో ఎమోషన్స్ వల్ల ఎక్కువ ఎక్కువ ఓవర్‌వెల్డ్ అవ్వడం వల్ల నేను ఆలోచించలేకపోతున్నాను అలాగా రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఐ డోంట్ బై ఇట్ అంటే ఐయామ్ నాట్ కన్విన్స్‌డ్ అనమాట. సో నేను కన్విన్స్ అవ్వలేదు అన్నదానికి ఐ డోంట్ బై ఇట్ అంటాననమాట. సో మనకి ఇంగ్లీష్‌లో ఎలా వాడొచ్చంటే దీన్ని ఇప్పుడు సపోజ్ ఎవరైనా తినే ఉన్నాడు. మొబైల్ సేల్ చేస్తున్నాడు. సో తనకి అన్ని డీటెయిల్స్ చెప్పాడు. కానీ లాస్ట్‌కి ఐ డోంట్ బై ఇట్ అన్నాడు. అంటే నేను కన్విన్స్ అవ్వలేదు నీ మాటలకని అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐ హావ్ మై హ్యాండ్స్ ఫుల్ అంటే చేతి నిండా పని ఉందనమాట. టు బి వెరీ బిజీ విత్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో ఇక్కడ పిల్లల్ని చూసుకోవాలి. ఇక్కడ వంటలు వండాలి. ఓ పక్కన క్లీనింగ్ చేసుకుంటుంది. సో ఇలా అనమాట. ఇన్ని పనులు చేసుకోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఐసింగ్ ఆన్ ద కేక్. ఐసింగ్ ఆన్ ద కేక్ అంటే సంథింగ్ దట్ మేక్ ఎ గుడ్ సిట్యుయేషన్ ఈవెన్ బెటర్ అనమాట. అంటే ఏదైనా ఒక సిట్యుయేషన్‌ని ఇంకా బెటర్‌గా మార్చుకుంటే దాన్ని ఐసింగ్ ద కేక్ అంటారు. అంటే ఆల్రెడీ ఉన్న సిట్యుయేషన్‌ని ఇంకా బెటర్‌గా మార్చడం అనమాట. ఆల్రెడీ బెటర్‌గానే ఉన్న సిట్యుయేషన్‌ని బెటర్‌గా మార్చితే ఐసింగ్ ద కేక్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ నాట్ వన్ థింగ్ ఇట్స్ అనదర్ అనమాట. అంటే వెన్ వన్ థింగ్ గోస్ రాంగ్ దెన్ అనదర్ అండ్ అనదర్. అంటే ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ చూడండి టైర్ పంక్చర్ అయింది. నెక్స్ట్ బయటకొచ్చాడు. బయటకొస్తే గొడుగు ఎగిరిపోతుంది. దాని తర్వాత ఫ్రూట్స్ కింద పడిపోయినియి. ఎగ్స్ కింద పడిపోయినియి. సో అలా అనమాట. అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అంటే దరిద్రం వెంటాడుతుందిరా అంటారు చూసారా అలా అనమాట. ఇగ్నోరింగ్ ఈజ్ బ్లిస్. అంటే మనల్ని ఎవరు పట్టించుకోకపోవడం అనేది ఆనందం అనమాట. అంటే ఎవడొకడు పట్టించుకుంటే ఏదో ఒకటి అడుగుతా ఉంటారు. బాబు జాబ్ వచ్చిందా? బాబు పెళ్లయిందా? అని. అదే ఎవడు పట్టించుకోవట్లేదంటే అది హ్యాపీగా బతికేయచ్చనమాట. అంటే మనల్ని అడిగేవాడు ఉండడనమాట అలా. టు రిమైన్ ఇగ్నోరెంట్ ఆఫ్ థింగ్స్ దట్ మే కాజ్ స్ట్రెస్ అనమాట. దాన్ని ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటారనమాట. టు రిమైన్ ఇగ్నోరెంట్ ఆఫ్ థింగ్స్ దట్ మే కాజ్ స్ట్రెస్ అనమాట. సో స్ట్రెస్ కలిగించే వాటిని విడిచిపెట్టేయనమాట. అలా ఇప్పుడే చెప్పాను. సో అలా ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఇల్ అట్ ఈజ్. సో ఇల్ అట్ ఈజ్ అంటే టు ఫీల్ అన్‌కంఫర్టబుల్ ఆర్ వరీడ్ ఇన్ ఎ సిట్యుయేషన్. సో ఏదైనా సిట్యుయేషన్‌లో అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయినా ఏదైనా వరీడ్‌గా ఫీల్ అయినా అలా అనిపిస్తదనమాట. సో ఇక్కడ అందరూ డ్రెసెస్ చూడండి, తిన్న డ్రెస్ చూడండి అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద లైట్ ఆఫ్. ఇన్ ద లైట్ ఆఫ్ అంటే కన్సిడరింగ్ అండ్ టేకింగ్ ఇంటూ అకౌంట్. అంటే మై డియర్ ఐ మీన్ మనకి కోర్ట్‌లో ఉంటారు కదా జడ్జ్. మై డియర్ జడ్జ్ ఇన్ ద లైట్ ఆఫ్ మై విక్టిమ్ అంటే కన్సిడర్ టేకింగ్ ఇంటూ అకౌంట్ ఆఫ్ మై విక్టిమ్ అని చెప్పి ఇలా ఎవిడెన్స్ ఏదో ఒకటి చూపించి చెప్తారు కదా అలా అనమాట. నెక్స్ట్ ఇన్ ఏ ఫ్లట్టర్. ఇన్ ఏ ఫ్లట్టర్ అంటే ఇన్ ఏ నర్వస్ స్టేట్ అంటే భయపడే స్థితిలో ఉండడం అనమాట. ఇన్ ఏ ఫాగ్. ఇన్ ఏ ఫాగ్ అంటే కన్‌ఫ్యూజ్డ్ అండ్ డేజ్డ్. ఫాగ్‌లో మనకేమైనా కనిపిస్తదా? కనిపించదనమాట. అంటే దాని అర్థం కన్‌ఫ్యూజ్డ్ అండ్ డేజ్డ్ అని. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఏ జిఫీ. ఇన్ ఏ జిఫీ అంటే సంథింగ్ దట్ ఈస్ డన్ ఇన్ వెరీ క్విక్ అనమాట. అంటే సడెన్‌గా. అంటే ఏదైనా ఫ్లాష్ మ్యాన్‌లో జరిగిపోతే అలా అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ పిల్లిని సేవ్ చేస్తున్నారు చాలా ఫాస్ట్‌గా. స్పైడర్ మ్యాన్ ప్లస్ సూపర్ మ్యాన్ మిక్సింగ్. సో అలా అనమాట. ఎవరన్నా ఫాస్ట్‌గా సేవ్ చేస్తే దేన్నన్నా లేదంటే ఫాస్ట్‌గా పని చేస్తే దాన్ని ఇన్ ఏ జిఫీ అంటారనమాట. ఇన్ ఎ నట్‌షెల్ అంటే, అంటే బ్రీఫ్‌లీ అండ్ కన్‌సైజ్‌లీ అంటే సమ్మరీ లాగా అనమాట. ఇన్ ఎ నట్‌షెల్ అంటే సో ఎక్స్‌ప్లెయిన్ ద స్టోరీ ఇన్ ఎ నట్‌షెల్ అంటారు. అంటే బ్రీఫ్‌గా, కన్‌సైజ్‌గా అంటే షార్ట్‌గా చెప్పమని. ఇన్ ఎ పికిల్. ఇన్ ఎ పికిల్ అంటే ఎక్స్‌పీరియన్సింగ్ ఎ డిఫరెంట్ సిట్యుయేషన్ అనమాట. సో పచ్చడిలో ఉండిపోవడం అంటే ఏంటి? సో అందులో కారం అయన్నీ ఉంటాయి. సో అన్ని డిఫరెంట్ సిట్యుయేషన్ అనమాట. సో అలాంటి సిట్యుయేషన్‌లో ఉండిపోవడాన్ని ఇన్ ఎ పికిల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఎ టైట్ కార్నర్ ఆర్ స్పాట్ అంటే
అది కూడా డిఫికల్ట్ సిచ్యువేషనే. ఇన్ ఎ టైట్ ఇప్పుడు మీకు చూడండి, ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు చేసిన వీడియోస్‌లో కనీసం ఒక 10 సార్లయినా వచ్చుంటది. సో, బట్ ఏంటంటే పేర్లు మారతాయి అంతే. సో, వీటికి ఇడియమ్స్ ఇడియమ్స్ మారుతూ ఉంటాయి. మీనింగ్ మాత్రం అదే. సో, అలా అనమాట. సో, డిఫరెంట్ ఇప్పుడు నెర్వస్ ఉంది. నెర్వస్ అనే దానికి ఆల్‌మోస్ట్ 5+ వచ్చినియి. సో, అలా అనమాట. అలా ఇది కూడా అంతే. అన్‌కంఫర్టబుల్ వరీడ్ సిచ్యువేషన్‌ని 3+ వచ్చాయి. సో, ఇలా అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ వస్తూ ఉంటాయి. సో, వర్డ్స్ వస్తున్నాయంటే దాని అర్థం మీకు మీనింగ్ ద్వారా అర్థం చేసుకోవాలి. మీరు బట్టి పడితే అవ్వదనమాట. ఇనే పికిల్ అంటే ఇప్పుడు ఎలా చెప్పాను? పికిల్‌లో ఉండాలి. పికిల్‌లో ఉండడం వల్ల అవుతుందా? అవ్వదు. అంటే డిఫికల్ట్ సిట్యుయేషన్ అలా గుర్తుపెట్టుకోవాలి తప్ప ఇనే పికిల్ డిఫికల్ట్ సిట్యుయేషన్, ఇనే పికిల్ డిఫికల్ట్ సిట్యుయేషన్ అని బట్టి పడితే అవ్వదనమాట. అలా అందు గురించి మీకు ఇమేజెస్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేసేది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఎ టైట్ కార్నర్. ఇన్ ఏ టైట్ కార్నర్ అంటే ఇన్ ఏ డిఫికల్ట్ సిట్యుయేషన్ అనమాట. సో, ఇన్ ఏ డిఫికల్ట్ సిట్యుయేషన్ అనేది రిప్రజెంట్ చేయడానికి ఇన్ ఏ టైట్ కార్నర్ అంటారు. సో, ఇప్పుడు చెస్‌లో కార్నర్ చేసేసి చుట్టూరు అపోనెంట్ కాయిన్స్ ఉంటే తప్పించుకోవడానికి లేనట్టు అనమాట. అంటే సిట్యుయేషన్ డిఫికల్ట్ అయిపోయినట్టు. నెక్స్ట్ ఇన్ ఏ యాపిల్ పై ఆర్డర్. యాపిల్ పై ఆర్డర్ అంటే పర్ఫెక్ట్ ఆర్డర్ అనమాట. సో, యాపిల్ పై ఎలా ఉంటది? పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. సో, అలా పర్ఫెక్ట్ ఆర్డర్‌లో ఉండడం అనమాట. నెక్స్ట్ ఇన్ ఏ బ్యాడ్ టేస్ట్. ఇన్ ఏ బ్యాడ్ టేస్ట్ అంటే నాట్ సూటబుల్ ఆర్ అఫెన్స్ అనమాట. అంటే సూటబుల్ కానిదనమాట. ఇప్పుడు సపోజ్ ఇది జరుగుతుంది ఈవెంట్. ఏదో ఫినరల్ ఈవెంట్ జరుగుతుంది. ఆ ఫినరల్ ఈవెంట్‌కి అందరూ బ్లాక్ ఏసుకొస్తే తిను మాత్రం బ్లూ, వైట్ ఏసుకొచ్చాడు ఫార్మల్ లాగా. అలా అనమాట. అంటే టేస్ట్ లేదనమాట. బ్యాడ్ టేస్ట్ అంటారు చూసారా? సో, నీకసలు టేస్ట్ లేదురా అంటారు. అలా అనమాట బ్యాడ్ టేస్ట్ అంటే. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి 841 ఇన్ ఏ బ్లాక్ అండ్ వైట్. ఇన్ బ్లాక్ అండ్ వైట్ అంటే ఇన్ రైటింగ్ ఆర్ రిటెన్ డౌన్ ఇన్ ఏ ప్రింట్. అంటే ఏదైనా పేపర్ మీద రాయడం అనమాట. సో, దాన్ని ఇన్ బ్లాక్ అండ్ వైట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ కాహూట్స్ విత్ అంటే ఇన్ ఎన్ అలయన్స్ ఆర్ పార్ట్నర్‌షిప్ విత్ అనమాట. సో, ఏదైనా పార్ట్నర్‌షిప్‌లో ఉండడం అనమాట. ఇన్ కోల్డ్ బ్లడ్. సో, కోల్డ్ బ్లడ్ అన్న నేను చెప్పాను ఆల్రెడీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏమి తెలియకపోవడం అనమాట. సో, యాంగ్రీలీ క్రూయల్టీ వితౌట్ ఎనీ ఎమోషన్స్ అంటే ఏమీ పట్టనట్టు ఉండడం అనమాట. మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేకపోవడం అనమాట. అంటే అంటే లక్షణాలు ఇన్ ద సెన్స్ ఏంటంటే మంచిగా ఉండడనమాట. సో, తనేంటంటే క్రూయల్‌గా, యాంగ్రీగా ఎమోషన్స్ ఉండవనమాట. అంటే డెలిబరేట్‌లీ కావాలని చేస్తాడనమాట ఏం చేసినా అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ డీప్ వాటర్స్. ఇన్ డీప్ వాటర్స్ అంటే గ్రేట్ డిఫికల్టీ అనమాట. సో, నార్మల్‌గా వాటర్‌లో ఉండడం వేరు, డీప్ వాటర్స్‌లో ఉండడం వేరు. డీప్ వాటర్స్‌లో ఉంటే ఏమవుతది ప్రెషర్ ఎక్కువవుతది. అంటే దాని అర్థం డిఫికల్టీ పెరుగుతుందనమాట బతకడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ డైర్ స్ట్రైట్స్. సో, ఇన్ డైర్ స్ట్రైట్స్ అంటే ఇది కూడా డిఫికల్ట్ సిట్యుయేషన్. సో, ఇందాక పేజ్‌లో మీకు 2 చూసారు డిఫికల్టీ. ఈ పేజ్‌లో 2. సో, చూడండి ఇందాక 10 వచ్చాయి. ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ 4 వచ్చాయి. 14 వచ్చాయి మొత్తం. సో, ఇవంతా ఒకటే మీనింగు. డిఫరెంట్ ఏం కాదు. సో, బట్ ఏంటంటే ఇడియమ్స్ మారుతున్నాయి అంతే. సేమ్ మీనింగ్ ఉండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ డచ్. ఇన్ డచ్ అంటే ఇన్ ట్రబుల్. సో, ఏదైనా ట్రబుల్‌లో ఉంటే సో, ఇన్ డచ్ అంటారు. సో, ఇది కూడా ఇన్ డిఫికల్టీ అనొచ్చు. సో, సేమ్ ఇది కూడా ఇంకోటి 15. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఫుల్ స్వింగ్ అంటే వెరీ యాక్టివ్ అట్ ద హైట్ ఆర్ యాక్టివిటీ. సో, అలా ఫుల్ స్వింగ్‌లో ఉండడం అనమాట. అంటే ఫుల్ యాక్టివ్‌గా ఉండడం అంటారు సార్. సో, మనకి ఫుల్ స్వింగ్‌లో ఉన్నారను అంటారు ఫుల్‌గా తాగేసినోడిని. దాని అర్థం ఏంటంటే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారనమాట. అలా అలా వస్తది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ హార్మోనీ విత్. ఇన్ హార్మోనీ విత్ అంటే ఇన్ అగ్రీమెంట్ విత్ అనమాట. సో, ఏదైనా అగ్రీమెంట్‌లో ఉంటే సో, దాన్ని ఇన్ అగ్రీమెంట్ విత్ అంటారు. ఇన్ హార్మోనీ విత్ అంటారనమాట. నెక్స్ట్ ఇన్ హార్నెస్. ఇన్ హార్నెస్ అంటే ఇన్ ఆఫీస్ అనమాట. సో, ఏదైనా ఆఫీస్‌లో ఉంటే సో, దాన్ని ఇన్ హార్నెస్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ హై గుడ్ స్పిరిట్స్ అంటే ఫుల్ ఆఫ్ హోప్ అండ్ ఎంథూసియాజం. సో, గుడ్ స్పిరిట్స్ అంటే డైరెక్ట్‌గా చెప్పేయొచ్చనమాట ఎంథూసియాజం అని. సో, ఫుల్ ఆఫ్ హోప్ గాని, ఎంథూసియాజం గాని, జాయ్‌ఫుల్‌గా గాని ఉంటే సో, దాన్ని ఇన్ హైప్స్ ఆర్ గుడ్ స్పిరిట్స్ అంటారనమాట. సో, ఇక్కడికి 50 కంప్లీట్ అయినాయి. సో, నెక్స్ట్ వన్ ఇన్ లిeu ఆఫ్. ఇన్ లిeu ఆఫ్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ అనమాట. అంటే ఒక ఈ తను ఉండాల్సిన ప్లేస్‌లో తను ఉండడం అనమాట. ఇన్ లిeu ఆఫ్ అంటే సో, తను ఉండాల్సిన ప్లేస్‌లో తను ఉండడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ లైన్ విత్. ఇన్ లైన్ విత్ అంటే ఇన్ అగ్రీమెంట్ విత్ అనమాట. సో, ఏదైనా అగ్రీమెంట్ కలిగి ఉంటే దాన్ని ఇన్ లైన్ విత్ అంటారనమాట. అంటే ఒప్పందం అంటారు కదా! అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ క్వియర్ స్ట్రీట్. ఇన్ క్వియర్ స్ట్రీట్ అంటే ఇన్ డెబ్ట్ అనమాట. సో, డబ్బులు లేకపోవడం. సో, ఇది కూడా 3 టైమ్స్ పైనే వచ్చింది. సో, బట్ ఏంటంటే ఇడియమ్ మారుతుంది. మీనింగ్ అదే. సో, ఇన్ క్వియర్ స్ట్రీట్ అంటే ఇన్ డెబ్ట్ అనమాట. అప్పుల్లో ఉండడం. నెక్స్ట్ వచ్చేసి ఇన్ రాప్చర్స్. ఇన్ రాప్చర్స్ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ డిలైటెడ్ అనమాట. సో, చాలా ఆనందంగా ఉండడం అనమాట ఇన్ రాప్చర్స్ అంటే. నెక్స్ట్ అంటే ఇన్ సెవెంత్ హెవెన్. ఇన్ సెవెంత్ హెవెన్ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీ ఇన్ డిలైట్ అనమాట. అంటే ఇది కూడా చాలా హ్యాపీగా ఉండడం అనమాట. సో, ఈ 2 కూడా మళ్ళా ఒకటే.
సో హ్యాపీగా ఉండే ఇప్పటికి ఆల్రెడీ 5 పైనే వచ్చాయి. సో ఇది ఒక 2, 7 ఇక్కడికి. సో అలా అనమాట. అంటే నేను ఎందుకు కౌంట్ చేస్తున్నానంటే మీకు తెలియడానికి, అంటే సేమ్ టైప్ ఆఫ్ ఉండేవి ఎన్ని వస్తున్నాయి అనేది మీకు తెలియాలి. అలా అందు గురించి చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద ఎయిర్. ఇన్ ద ఎయిర్ అంటే వెన్ అన్ ఎమోషన్ ఆర్ ఐడియా ఈజ్ అన్ ఎవ్రీవన్స్ మైండ్ అండర్ కన్సిడరేషన్ అనమాట. సో అంటే ఒకే ఐడియా అందరి మైండ్స్లోనూ ఉంటే ఇన్ ద ఎయిర్ అంటారు అనమాట. సో దాన్ని కన్సిడర్ చేస్తున్నారు చేయాలా వద్దా అని, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద అసెండెంట్. సో ఇన్ ద అసెండెంట్ అంటే రైజ్ ఇన్ పవర్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్. సో పవర్లో కానీ ఇన్ఫ్లుయెన్స్లో కానీ తను ప్లేస్ చేంజ్ అవుతూ ఉంటే టాప్లోకి, సో దాన్ని ఇన్ అసెండెంట్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. సో ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అంటే విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో కళ్ళు మూసి తెరిసే టైం ఎంత ఉంటుంది, సో ఆ గ్యాప్లో జరిగిపోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద బ్లూస్. ఇన్ ద బ్లూస్ అంటే ఇన్ ఏ గ్లూమీ సిచ్యువేషన్ అనమాట. ఈ బ్లూస్ అని ఎప్పుడు వచ్చినా సరే అది ఒక డిప్రెస్డ్ సిచ్యువేషన్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. చీర్లెస్ అండ్ డిప్రెస్డ్, లో స్పిరిటెడ్ అనమాట డైరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద డార్క్. ఇన్ ద డార్క్ అంటే ఇన్ ఇగ్నోరెన్స్ అనమాట. నాట్ టు నో సంథింగ్ అబౌట్ ద అవేర్ ఆఫ్, అంటే ఏం జరుగుతుందో తెలియకపోవడం అనమాట. ఇప్పుడు చీకట్లో మనం ఏం జరుగుతుందో తెలుస్తుందా, ఏం చేస్తున్నారో ఎవరు ఏం చేస్తున్నారో అలా అనమాట. సో మనం అక్కడ ఏం జరుగుతుందో తెలియదు అనమాట. సో దాన్ని ఇన్ ద డార్క్ అంటారు. ఇన్ ద డోల్ డ్రమ్స్ అనమాట. సో ఇన్ ద డోల్ డ్రమ్స్ అంటే మీనింగ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ డిప్రెషన్ ఆర్ ఇన్యాక్టివిటీ. సో ఇన్ ఏ స్టేట్ ఆర్ డిప్రెషన్ ఇన్ యాక్టివిటీ అంటే, సో డిప్రెషన్లో ఉంటే డోల్ డ్రమ్స్ అంటారు అనమాట. సో మళ్ళీ ఇంకోటి డిప్రెషన్లో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద డ్రైవర్ సీట్. సో డ్రైవర్ సీట్లో అంటే ఛార్జ్లో ఉండడం. ఇప్పుడు తను ఎటు తోలాలంటే అటు తోలొచ్చు అనమాట. సో ఇలా కావాలంటే ఇలా, ఇలా కావాలంటే ఇలా, కావాలంటే ఇలా. సో అంటే కంట్రోల్ తన చేతిలో ఉందన్నమాట అలా. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద ఎగ్. ఇన్ ద ఎగ్ అంటే ఎర్లీ స్టేజ్ అనమాట. సో ఎగ్ స్టేజ్లో ఉండడం అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉండడం. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద ఐ ఆఫ్ ఎ స్ట్రామ్. ఐ ఆఫ్ ఎ స్ట్రామ్ అంటే బీయింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాడు అంటే తుఫాన్ మధ్యలో ఉన్నాడు. సో సైక్లాన్ మధ్యలో ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్ అనమాట. అక్కడ నుంచి తప్పించుకురావడం మామూలు విషయం కాదు అలా. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద ఫాస్ట్ లేన్. ఇన్ ద ఫాస్ట్ లేన్ అంటే లైఫ్ ఫిల్డ్ విత్ గ్రేట్ ఎగ్జైట్మెంట్ అనమాట. ఏదన్నా గ్రేట్ ఎగ్జైట్మెంట్, సో లైఫ్ ఎంజాయ్ చేస్తే దాన్ని ఇన్ ద ఫాస్ట్ లేన్ అంటారు. సో రిచ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ ఇన్ ద ఫాస్ట్ లేన్ అంటావు. సో అంటే ఏంటి, రిచ్ పీపుల్స్ లైఫ్ హాస్ ఫిల్డ్ విత్ గ్రేట్ ఎగ్జైట్మెంట్ అంటారు. అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయొచ్చు అనమాట అలా. నెక్స్ట్ ఇన్ ద ఫ్లెష్. ఇన్ ద ఫ్లెష్ అంటే ఇన్ బాడీలీ ఫామ్, అంటే ఏదైనా బాడీ ఫామ్లో ఉంటే సో దాన్ని ఇన్ ద ఫ్లెష్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద గుడ్ బుక్స్ అంటే ఇన్ ఫేవర్ విత్, అంటే ఏదైనా గుడ్ బుక్స్ అంటే ఇన్ ద ఫేవర్ విత్ అంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి అనుగుణంగా ఉంటే సో ఇన్ ద గుడ్ బుక్స్ అంటారు. నెక్స్ట్ ఇన్ ద హీట్ ఆఫ్ ఎ మూమెంట్ అంటే సేయింగ్ ఆర్ డూయింగ్ సంథింగ్ వితౌట్ థింకింగ్ డ్యూ టు యాంగర్ అనమాట. అంటే ఆలోచించకుండా చేసేయడం అంటారు చూసారా కోపంలో. సో కోపంలో ఏది పడితే అది చేసేస్తున్నారంటారు. సో దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఇన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద లైమ్ లైట్ అంటే ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండేదాన్ని ఇన్ ద లైమ్ లైట్ అంటారు. సో ఇక్కడ ఈ పర్సన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, సో తనే ఇన్ ద లేమ్ లైట్ అవుతారు అక్కడ ఆ సిచ్యువేషన్లో. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద లాంగ్ రన్. అంటే ఇన్ ద లాంగ్ రన్ అంటే ఎక్కువ దూరంలో అనమాట. అంటే ఏంటి, ఫ్యూచర్లో ఎక్కువ దూరంగా ఉన్న ఫ్యూచర్లో ఆలోచించి చేసాను అనమాట. సో అప్పుడు తను వాడిన ప్లాంట్, సో తను పెద్ద అయ్యి తన కొడుకు లేదా గ్రాండ్ ఫాదర్ అయినప్పుడు లేదా తన కొడుకు ఉన్నప్పుడు చూడండి ఎంత పెద్ద ట్రీగా మారిందో. అంటే ఎంత టైం ఇన్వెస్ట్ చేసి ఉంటాడు దాని మీద. సో ఈవెన్చువల్లీ ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ టైం అల్టిమేట్లీ ఇన్ ద ఎండ్ అనమాట. అంటే ఇంకా లాస్ట్ అనమాట, చివర్లో చెట్టు చివర్లో అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద లూప్. ఇన్ ద లూప్ అంటే ఇన్ఫార్మ్ రెగ్యులర్లీ, అంటే ఏదైనా రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటే సో దాన్ని ఇన్ ద లూప్ అంటారు అనమాట. సో ఇక్కడ నలుగురు వాళ్ళకి ఏ అప్డేట్ వచ్చినా తిరిగి అప్డేట్ చేస్తూ ఉంటాడు అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద నేమ్ ఆఫ్ టైం, సారీ ఇన్ ద నిక్ ఆఫ్ టైం అంటే లాస్ట్ మూమెంట్ ఆఫ్ టైం. అంటే నిక్ ఆఫ్ టైంలో వాళ్ళు కంప్లీట్ చేసే వర్క్ అంటారు, అంటే లాస్ట్ మినిట్లో కంప్లీట్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద సేమ్ బోట్ అంటే ఇన్ ద సేమ్ అన్ప్లెజెంట్ ఆర్ డిఫికల్ట్ సిచ్యువేషన్. అంటే ఏంటంటే వాడు ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో నేను కూడా ఆ సిచ్యువేషన్లో ఉన్నాను రా బాబు అని చెప్పడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద సేమ్ బ్రీత్. ఇన్ ద సేమ్ బ్రీత్ అంటే సే టూ కాంట్రడిక్టరీ థింగ్స్ అట్ ద సేమ్ టైం. అంటే కాంట్రడిక్షన్ అంటే ఏంటి, ఏదైనా కాంట్రడిక్షన్ ఉంటుంది కదా, సో ఇలా జరగకపోవచ్చు అని మాట్లాడుకుంటాం. సో అలాంటివి రెండు ఒకేసారి చెప్పడం అనమాట. సో అది ఇన్ ద సేమ్ బ్రెత్ అంటే. నెక్స్ట్ ఇన్ ద ఆఫింగ్. ఇన్ ద ఆఫింగ్ అంటే ఎపియర్ సూన్, సో తొందరలోనే కనిపించేది అనమాట. సో ఇది ఇక్కడ నుంచి చూస్తున్నాడు కాబట్టి ఇది అలా కనబడుతుంది. సో దగ్గరికి వచ్చిన తర్వాత నార్మల్ రేంజ్లో కనబడుతుంది అనమాట. దీంతో పని ఉండదు ఇంకా. సో అలా అనమాట. ఇన్ ద సూప్ అంటే బీ ఇన్ ద ట్రబుల్. ఇన్ ద సూప్లో పడ్డం అంటే ఏంటి, ట్రబుల్లో పడ్డం. సో అది వేడివేడిగా ఉంటుంది, అందులో రకరకాల ఐటమ్స్ ఉంటాయి. సో అందులో పడితే ఏమవుతుంది, పోతారు పైకి. సో అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద పింక్. ఇన్ ద పింక్ అంటే ఇన్ ద గుడ్ హెల్త్ అనమాట. హెల్త్ బాగుంటా ఉంటే సో దాన్ని ఇన్ ద పింక్ అంటారు.
నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద స్విమ్ అంటే వెల్ ఇన్ఫార్మ్డ్ అప్ అండ్ అప్ టు డేట్, అంటే అప్ టు డేట్గా ఉండడం, ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అందించడం లేదా తీసుకోవడం అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద రన్నింగ్ అంటే కంటెస్టింగ్ ద సీట్, అంటే ఏదైనా సీట్ నుంచి పోటీ చేస్తే దాన్ని ఇన్ ద రన్నింగ్ అంటారు. సో అండ్ సో లీడర్ ఇస్ కంటెస్టింగ్ ఫ్రమ్ ద సీట్ అంటారు. అంటే ఏంటి, రన్నింగ్ ఫ్రమ్ ఇన్ ద రన్నింగ్ అనమాట. సో ఇన్ ద రన్నింగ్ ఇన్ ద సమ్ డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్, సిటీ అయితే సిటీ. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద టీత్ ఆఫ్ అంటే ఏంటి, ఇన్స్పైట్ ఆఫ్ సంథింగ్ డైరెక్ట్లీ ఎగ్రెస్ట్ అనమాట. అంటే ఆ, ఒకదాని బదులు ఇన్స్పైట్ ఒకటి అనమాట. ఇన్ ద టీత్ ఆఫ్ అంటే ఇన్స్పైట్ ఆఫ్ సంథింగ్, అంటే ఇన్స్పైట్ డిస్పైట్ ఉంటాయి కదా, సో అలా అనమాట. సో డైరెక్ట్లీ అగెనెస్ట్ ఏదైనా దాని మీద డైరెక్ట్గా ఆపోజిట్గా ఉండడం అనమాట. సో ఇక్కడ చూడండి, షిప్ వెళ్తుంది, సో దానికి అగెనెస్ట్గా ఏమొస్తుంది, ఆ, దీని సునామీ అనమాట. సునామీ టైప్లో వస్తున్నాయి అనమాట వేవ్స్. సో దాన్ని ఇన్ ద టీత్ ఆఫ్ అంటారు అనమాట. సో ఇక్కడికి 880 అయితే కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ 881 ఇన్ వోగ్. సో వోగ్ అంటే ఫ్యాషన్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే వోగ్ అంటే ఫ్యాషన్ అనమాట. సో ఇన్ ద వోగ్ అంటే పాపులర్ ఇన్ ఫ్యాషన్ అనమాట. మీకు తెలుసో లేదో, వోగ్ అనే దాని మీద కంపెనీ కూడా ఉంది, డిజైన్ కంపెనీ. సో ఇన్ ద వోగ్ అంటే దాని నుంచి మనం అనుకోవచ్చు అనమాట ఫ్యాషన్ అని. సో వాళ్ళు ఈడియం బేస్ చేసుకునే వాళ్ళ కంపెనీకి మేబీ పేరు కూడా పెట్టుండొచ్చు, వోగ్ అంటే ఫ్యాషన్ అని. నెక్స్ట్ వచ్చేసి ఇన్ యువర్ బర్త్డే సూట్ అంటే ఏంటి, నాట్ వేరింగ్ ఎనీ క్లోత్స్. సో పుట్టినప్పుడు మనం ఏమైనా బట్టలతో పుట్టామా, సో పుట్టలేదు. అంటే బర్త్డే సూట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే పుట్టినప్పుడు ఎలా ఉన్నామో అలా, అంటే పుట్టినప్పుడు బట్టలు లేవు కాబట్టి నేను నేకుడు వే అనమాట అలా. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ అండ్ అవుట్స్ అంటే సీక్రెట్స్, ద డీటెయిల్స్, కాంప్లికేటెడ్ ఫ్యాక్ట్స్ అంటే ఫుల్ డీటెయిల్స్ అనమాట. సో ఐ షుడ్ నో ఎవ్రీథింగ్ ఇన్స్ అండ్ అవుట్స్ అబౌట్ దట్ హోటల్, అంటే ఆ హోటల్లో ఉన్న ప్రతి ఒక్క విషయం నాకు తెలియాలి అనమాట, అలా అనమాట. ఐరన్ ఫిస్ట్ అంటే స్ట్రిక్ట్లీ అనమాట. సో తప్పించుకోవాలి, ఇప్పుడు ఫిస్ట్లోంచి తప్పించుకోవడం ఈజీయే, కానీ ఐరన్ ఫిస్ట్లోంచి తప్పించుకోవడం ఈజీ అంటే కష్టం అనమాట, చాలా బలంగా ఉంటుంది అనమాట. సో అంటే స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట అలా. నెక్స్ట్ వచ్చేసి ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ అనమాట. సో ఏం చెప్పకుండా వెళ్ళిపోవడం, అంటే సంథింగ్ విచ్ ఈజ్ ఇంప్లైడ్ టు బి ఆబ్వియస్ అనమాట. అంటే ఏమీ మాట్లాడకుండా ఏమీ తెలియకుండా వెళ్ళిపోవడం అనమాట, అంటే అక్కడ ఏమీ లేదు అని చెప్పడానికి అది వాడతారు. నెక్స్ట్ వచ్చేసి ఇట్ టేక్స్ టూ టు ట్యాంగో, అంటే కాన్ఫ్లిక్ట్ వేర్ బోత్ పర్సన్స్ ఆర్ ఎట్ ఫాల్ట్ అండ్ మోస్ట్ డీడ్స్ యాక్షన్స్ మిస్డీడ్స్ రిక్వైర్డ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ టూ పీపుల్. సో ఏదైనా పని చేయడానికి కానీ, యాక్షన్ కానీ, మిస్డీడ్స్ కానీ, డీడ్స్ కానీ, సో దేనికైనా ఇద్దరు రిక్వైర్మెంట్ ఉంటే దానికి రిప్రజెంట్ చేయడానికి ఇది వాడతారనమాట. సో ఇట్ టేక్స్ టూ టు ట్యాంగో అంటే ఒకళ్ళు ఉంటే ట్యాంగో డ్యాన్స్ చేయలేరు, ట్యాంగో అంటే అది డ్యాన్స్ అది. సో ఇద్దరు ఉండాలి కంపల్సరీగా. సో ఇలా ఇద్దరు ఉండాలి అంటే, సో ఏ పని చేయడానికైనా ఇద్దరు ఉండాలని చెప్పడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ ఏ స్మాల్ వరల్డ్, అంటే సో ఇది కూడా చాలా ఫేమస్ వీడియము. సో ఇట్స్ ఏ స్మాల్ వరల్డ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, సో వాళ్ళు అనుకోకుండా ఒక చోట కలిసారు. సో మళ్ళా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా మళ్ళీ కలిసారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఇద్దరు అనుకుంటారు అనమాట, వావ్ ఇట్స్ ఏ స్మాల్ వరల్డ్ అని, అంటే చాలా చిన్న ప్రపంచం కదా అంటారు. తెలుగులో కూడా చాలా డైలాగ్స్ ఉన్నాయి దీని మీద. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హెడ్, అంటే ఏంటి, ఇట్స్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్ అనమాట. అంటే హెడ్లోనే ఉంది, బయట లేదు అంటే అది ఇమాజినేషన్ అని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ గ్రీక్ టు మీ, అంటే ఇన్కంప్రహెన్సిబుల్, ఐ కెనాట్ అండర్స్టాండ్ అనమాట. అంటే గ్రీక్ అనేది డిఫికల్ట్ లాంగ్వేజ్ అనమాట ఎర్లియర్ డేస్. సో అలా ఆ గ్రీక్ అంటే మనకి నాకు అది గ్రీక్ లా ఉందంటే అది డిఫికల్ట్గా ఉందనమాట, అర్థం చేసుకోవడానికి అసలు కుదరట్లేదు అలా అనమాట. నెక్స్ట్ ఇట్స్ నాట్ ఐ రాకెట్ సైన్స్, అంటే అది ఒక డిఫికల్ట్ టాస్క్ ఏం కాదు అని. సో రాకెట్ సైన్స్ అంటే కొంతమంది చాలా డిఫికల్ట్గా ఫీల్ అనుకుంటున్నారు, అంటే ఇది చాలా డిఫికల్ట్ సైన్స్ అనమాట. సో ఫిజిక్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో అన్ని సబ్జెక్టులు కలిపితేనే అది ఒక రాకెట్ వెళ్ళడానికైనా లేదంటే రాకెట్ వర్క్ చేయడానికైనా అంటే రకరకాల బ్రాంచెస్ నుంచి రకరకాల రిక్వైర్మెంట్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ అలా అనమాట. సో రాకెట్ సైన్స్ అంటే అదేమీ కష్టమైంది కాదు అని, అంటే దాని అర్థం సింపుల్ అనమాట. సో ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్ అంటే దాని అర్థం అదే. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. సో ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే పిల్లులు కుక్కలు వర్షంలో పడుతున్నాయి ఇన్ ద సెన్స్ ఏంటంటే భయంకరంగా వర్షం పడుతుందని అర్థం అనమాట. రెయిన్ ఎక్స్ట్రీమ్లీ హెవీలీ. సో నెక్స్ట్ ఐవోరీ టవర్స్ అంటే డిటాచ్మెంట్ అండ్ సొల్యూషన్ ఇమాజినరీ వరల్డ్ టు హ్యావ్ ఎ నో నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్. సో ఇక్కడ రెండు ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి ఇమాజినరీ వరల్డ్, సో అదొక ఇమాజినరీ వరల్డ్ అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి తనకి నాలెడ్జ్ ఏం లేదు, ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎవ్రీడే లైఫ్, అంటే ఏంటంటే తనకి నాలెడ్జ్ కూడా ఏం లేదు, ఎక్స్పీరియన్స్ కూడా ఏం లేదు, ఏంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మీద కానీ ఎవ్రీడే ఎవ్రీడే లైఫ్లో ఉండే ఎక్స్పీరియన్స్ కానీ. సో ఐవరీ టవర్స్ అంటే టూ మీనింగ్స్, ఒకటి ఇమాజినరీ వరల్డ్,
రెండోది ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ లేదనమాట. నాలెడ్జ్ ఏం లేదు రియల్ లైఫ్ మీద కానీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మీద కానీ. నెక్స్ట్ జాండీస్ డై. జాండీస్ అంటే ప్రీజడ్జ్డ్ వ్యూ అంటే ముందు చూపు అనమాట. నెక్స్ట్ వచ్చేసి జాగ్ సమ్వన్స్ మెమరీ. జాగ్ సమ్వన్స్ మెమరీ అంటే టు కాజ్ సమ్వన్ టు రిమెంబర్ సంథింగ్. సో ఏదన్నా విషయం చూసి ఏదన్నా గుర్తొస్తే సో దాన్ని జాగ్ సమ్వన్స్ మెమరీ అంటారు. అంటే ఇక్కడ చూడండి, బామ్మగారు ఫోటో చూసుకుంటూ ఉంటే తన యంగ్ డేస్లో జరిగిన మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి ఆ ఫోటో జరిగినప్పుడు, అలా అనమాట. నెక్స్ట్ జూడాస్ కిస్. జూడాస్ కిస్ అంటే డిసీట్ఫుల్ ప్రెటెన్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటే ఏదైనా నమ్మక ద్రోహం అనమాట. సో అలా అనమాట జూడాస్ కిస్ అంటే. నెక్స్ట్ వచ్చేసి జంప్ ద గన్ అంటే స్టార్ట్ సమ్వన్ టూ సూన్ అంటే ఇప్పుడు పేల్చితేనే కదా పరిగెట్టాలి, సో పేల్చకుండా పరిగెట్టేస్తే ఏమవుతారు, ఫౌల్ అవుతారు, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి జంపింగ్ డౌన్ మై థ్రోట్. జంపింగ్ డౌన్ మై థ్రోట్ అంటే స్కోల్డింగ్, పెట్టడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాంగరూ కోర్ట్. కాంగరూ కోర్ట్ అంటే ఫాల్స్ కోర్ట్ దట్ డస్ నాట్ ఫాలో ద లీగల్ స్టాండర్డ్స్. సో అది ఏ లీగల్ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వ అనమాట. సో అలాంటి దాన్ని కాంగరూ కోర్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కీప్ ఏ సివిల్ టంగ్. కీప్ ఏ సివిల్ టంగ్ అంటే స్పీక్ విత్ గ్రేట్ పొలైట్నెస్ అనమాట. సో వాళ్ళు ఏం మాట్లాడినా పొలైట్గా మాట్లాడితే దాన్ని కీప్ ఏ సివిల్ టంగ్ అంటారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కీప్ ఏ లో ప్రొఫైల్. సో కీప్ ఏ లో ప్రొఫైల్ అంటే టు అవాయిడ్ అట్రాక్టింగ్ అటెన్షన్ టు యువర్ సెల్ఫ్ అంటే ఏంటంటే, సో ఇక్కడ ఒక స్టార్ ఉంది. సో నార్మల్గా సింపుల్గా కళ్ళజోడు పెట్టుకుని మాస్క్ పెట్టుకుని వెళ్ళిపోతుంది అనుకుందాం. సో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అంటే తను ఎవరో గుర్తుపట్టకుండా ఉంటుంది అనమాట. సో అంటే తనకి నార్మల్ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంది, బట్ ఏంటంటే సెలబ్రిటీ అవడం వల్ల బయటకు వస్తే చాలా ట్రబుల్ ఫేస్ చేస్తుంది. సో అలా లో ప్రొఫైల్ అంటే ఎవరికి తెలియకుండా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట సొసైటీలో. సో ఇక్కడికైతే 900 ఇడియమ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ వీడియోలో 900 to 1000 అయితే కంప్లీట్ చేస్తాం. సో ఈ సిరీస్ మొత్తం కూడా ఇలా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వస్తాయి. సో దీనికి ప్యారలల్గానే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా అప్లోడ్ అవుతున్నాయి. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ, జై హింద్.